ప్రజాపాలన దరఖాస్తులు రోడ్లు పాలయ్యాయి. ఎంతో విలువైన రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టింది. డేటా ఎంట్రీ కోసం దరఖాస్తులకు ₹5 చొప్పున ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చింది. ప్రభుత్వ అధికారుల చేతిలో ఉండాల్సిన ప్రజాపాలన అభయహస్తం అప్లికేషన్స్ల ప్రైవేట్ వ్యక్తులకు చేరడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. హయత్ నగర్ సర్కిల్కు చెందిన అప్లికేషన్లు కూకట్పల్లికి చెందిన ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. ఈ దరఖాస్తులను ఓ వ్యక్తి అట్టపెట్టెలో ఓ వ్యక్తి రాపిడో వాహనం మీద తీసుకువెళ్తుండగా తాడు తెగి రోడ్డున పడ్డాయి. వాటిని చూసిన ప్రజలు కంగుతున్నారు. అధికారుల వద్ద ఉండాల్సిన అప్లికేషన్లు నీ వద్దకెలా వచ్చాయని ప్రశ్నించగా అసలు బండారం బయటపడింది. ఏ మున్సిపాలిటీ సంబంధించి ఏ మున్సిపాలిటీ సంబంధించి బాబు? ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన్ అవుతుంది. ఒకటిది ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు? ఏ నుండి తీసుకోబోతున్నావు? అరే పైలే నువ్వు దొంగవా దొరవా ఏంది? నేనేమంటారా ఇవి ఏ నుండి తీసుకోబోతున్నావు? ఏ కాసేలే కదా బిల్ చూపి ఏడుంది కరెక్ట్. మేమెందుకు మాట్లాడతాం బాబు? నువ్వెవరు నేనెవరు? ఏదన్నా ఇది హయత్ నగరా? హయత్ నగర్ ఏమరా బాబు నువ్వు ఇట్లయితే ఎట్లా? పాపం వీళ్ళెవరో దరఖాస్తు చేసుకురు పాపం. ఎల్బీ నగర్యా? ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి. అరే బాబు ఎల్బీ నగర్ ఈడెందుకు పెట్టినరా బాబు? హయత్ నగర్ ఫామ్ బాలనగర్లో కనిపిస్తున్నాయి ఇవి, అంతేనా? अरे तो वो पूरा हयत नगर का अप्लिकेशन है रे मुन्ना. నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినో తెలియదంట. ఇప్పుడు పాండప్ప కాపురా కాడలు చేస్తాడంట. అరే పబ్లిక్ పరిశాన్ అవుతుర్రా బాబు ఇప్పటికే. నేనేమంటా తమ్మి, నువ్వు ఏ నుండి తీసుకొస్తున్నావు? ఓ कौन सा लोकेशन पे पिकअप किया? కూకట్పల్లి నుంచి తెస్తున్నావా? ముసాపేట నుంచి ఏ నుండి వస్తున్నావు? ఏ నుండి పికప్ చేసి ఉల్లు బనారే రే. మరి ఏంది ఏం అర్థమైతలే. మరి ఈసీఎల్ అంటుడు, కూకట్పల్లి అంటుడు. ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డున పాలయ్యాయి. ఎంతో విలువైన రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టింది. డేటా ఎంట్రీ కోసం దరఖాస్తుకు ₹5 చొప్పున ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చింది. ప్రభుత్వ అధికారుల చేతిలో ఉండాల్సిన ప్రజాపాలన అభయహస్తం అప్లికేషన్స్ ప్రైవేట్ వ్యక్తులకు చేరడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. హయత్ నగర్ సర్కిల్కు చెందిన అప్లికేషన్లు కూకట్పల్లికి చెందిన ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. ఆ దరఖాస్తులను ఓ వ్యక్తి అట్టపెట్టెలో రాపిడో వాహనం మీద తీసుకుని వెళ్తూ ఉండగా తాడు తెగి రోడ్డున పడ్డాయి. ఇక వాటిని చూసిన ప్రజలు కంగుతున్నారు. అధికారుల వద్ద ఉండాల్సిన అప్లికేషన్లు నీ వద్దకెలా వచ్చాయని ప్రశ్నించగా అసలు బండారం బయటపడింది. చెత్తనా రోడ్డు మీద పాలా? మరి ఎందుకు తీసుకోబోతున్నారు ఇట్లా? ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి.